శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతానవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది సీతానవమి మే 16 వస్తుంది. ఈ పర్వదినాన విశేషాలను తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసం 9వ రోజున సీతాదేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతానవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్తారు. అమ్మవారికి 108 రూపాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు. వీరిలో సంపద శ్రేయస్సు కలిగిన దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. త్రేతాయుగంలో దుఃఖం, కరువు కాటకాలు, అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న సమస్త జీవరాశుల సంక్షేమం కోసం సాక్షాత్తు లక్ష్మీదేవి వైశాఖ మాసం 9వ రోజున మిథిలా నగరంలో సీతాదేవిగా అవతరించిందని చెబుతారు. శ్రీరామనవమి వచ్చిన నెల రోజుల తర్వాత సీతానవమి వస్తుంది. ఈ రెండు పండుగలు నవమి తిథి రోజునే రావడం విశేషం. సీతానవమిని ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల నవమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీరాముడు అవతరించిన శ్రీరామనవమికి సరిగ్గా ఒక నెల తర్వాత సీతానవమి వస్తుంది. దీనినే జానకి జయంతిగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏడాది సీతానవమి మే 16వ తేదీన వచ్చింది. సీతాదేవిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఈ రోజు ఉపవాసం చేస్తారు. సంతాన ఉత్పత్తికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు సీతాదేవి ప్రతీకగా భావిస్తారు. సకల జీవరాశులకు తల్లి సీతామాత అని భక్తులు నమ్ముతారు. ఆమె తన భక్తులకు సంపద, ఆరోగ్యం, తెలివితేటలు, శ్రేయస్సు మొదలైన వాటిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. సీతానవమి విశిష్టత. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి వైశాఖ శుక్ల నవమి నాడు మంగళవారం రోజున పుష్యమి నక్షత్రమందు జనక మహారాజు ఇంట్లో సీతగా అవతరించిందని ప్రతీతి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం జనక మహారాజు తమ రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తాడు. ఇందులో భాగంగానే పొలం దున్నుతుండగా మట్టిలో నుంచి ఒక బంగారు పెట్టె బయటపడింది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఆ ఆడబిడ్డను జనకుడు తన కుమార్తెగా స్వీకరిస్తాడు. జనకుడు దున్నినటువంటి పొలంను సీత అని పిలిచేవారు. అందుకే ఆ ఆడబిడ్డ సీతగా నామకరణం పొందింది. మిథిలా రాజు జనకరాజుని కుమార్తె అయినందున ఆమెకు జానకి అనే పేరు కూడా వచ్చింది. సీతానవమి ప్రత్యేకత ఏమిటి? శ్రీరాముని ధర్మపత్నిగా సీతామాత ఆదర్శవంతమైన జీవితాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటారు. ప్రేమ, త్యాగం, స్వచ్ఛతకు, పవిత్రతకు స్వరూపంగా సీతామాతను భక్తితో కొలుస్తారు. శ్రీ సీతారాములను భక్తితో ఆదరిస్తారు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారంగా సీతానవమి రోజున స్త్రీలు భక్తితో పూజ చేస్తే భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. సీతామాత భూమాత అందించిన వరప్రసాదం కాబట్టి ఆ రోజున శ్రీరామునితో పాటు సీతామాతని పూజించడం వల్ల భూదాన ఫలితంతో పాటు 16 మహాదానాల ఫలితం లభిస్తుందని ప్రతీతి. సీతామాత సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి ఆ రోజు ఉపవాసం, పూజలు, జపాలు చేయడం వల్ల అనేక తీర్థయాత్రలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇది అదృష్టాన్ని పెంచుతుంది, కష్టాలను తొలగిస్తుంది, జీవితంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. సీతానవమి రోజు పాటించవలసిన నియమాలు. సీతానవమి రోజు ఉపవాసం ఉండడం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉంటారు. భార్యాభర్తలు కలిసి సీతానవమి ఉపవాసం ఆచరించి పూజ చేయడం వల్ల వైవాహిక జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కలహాలు, అపార్థాలు తొలగిపోతాయి. పూజ సమయంలో ఓం సీతాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. సీతానవమి రోజు సీతాదేవితో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుణ్ణి పూజిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, బీహార్ లోని సీతానవమి, భద్రాచలం, తమిళనాడులోని రామేశ్వరంలో సీతానవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సీతానవమి రోజు శ్రీరామ దర్బార్ చిత్రపటాన్ని ఉంచి పూజ చేయవచ్చు. అందులో సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి. కొన్ని చోట్ల రామ దర్బార్ విగ్రహాన్ని రథంలో అలంకరించి శోభయాత్ర నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.